అమ్మా, అయ్యా, దేవుని పట్ల నీకు నమ్మకం ఉంటే, దేవుని పట్ల నీకు విశ్వాసం ఉంటే, నీ జీవితంలో జరగాల్సినటువంటి శుభకార్యము ఖచ్చితంగా జరుగుతుంది. నీ జీవితంలో దేవుడు చేయాలనుకున్న అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు ఖచ్చితంగా జరుగుతాయి. కానీ కొంచెం ఆలస్యం కావచ్చు, కొంచెం లేట్ కావచ్చు. కానీ దయచేసి విను, ఈ లేట్ అవుతున్నప్పుడు నీ విశ్వాసం పెరగాలి. ఈ లేట్ అవుతున్నప్పుడు నీ యొక్క ఓర్పు, సహనము పరీక్షించబడుతుంది. ఈరోజు మనలో ఎవరైనా ఉన్నారా? అన్నయ్య, నా జీవితంలో లేట్ అవుతుంది, నా జీవితంలో లేట్ అవుతుంది, నా జీవితంలో లేట్ అవుతుంది, ఎందుకు నా జీవితంలో ఇలా లేట్ అవుతుంది అని నువ్వు అనుకుంటున్నావేమో. అది ఆలస్యమే కానీ అలక్ష్యం మాత్రం కానే కాదు. ఉద్యోగ విషయంలో లేట్ అవుతుందా? వివాహ విషయంలో లేట్ అవుతుందా? కుటుంబం కట్టబడ్డంలో లేట్ అవుతుందా? ప్రమోషన్ లేట్ అవుతుందా? ఆర్థికంగా నీ జీవితంలో అభివృద్ధిని చూసే దినము రోజు రోజుకు దూరంగా వెళ్ళిపోతుందా? దిగులు పడద్దు, కొంచెం ఓర్చుకో. ఈ సమయంలో నీకు ఏదైతే సమస్యగా కష్టంగా ఉందో దాన్ని దేవుడు నువ్వు ఓర్చుకుంటే చాలు, ఖచ్చితంగా సమస్యలోంచి బయటపడతావు, ఆ నిరాశలో నుంచి బయటపడతావు, ఆ నిస్పృహలో నుంచి బయటపడతావు. నీ విశ్వాసం వల్ల, నీ ఓర్పు సహనం వల్ల ఈరోజు ఏ సమస్యలో ఇరుక్కున్నావో, ఏ కష్టంలో ఇరుక్కున్నావో, సహోదరి సహోదరుడా, లూకా సువార్త 21వ అధ్యాయం 19వ వచనం సెలవిస్తుంది అంటూ తెలుసా? మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకుంటారు.